వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అన్నదాతలకు సంపూర్ణ భరోసా. వానాకాలం సీజన్ కు 26 నుంచి రైతు భరోసా నిధుల జమ. సన్నవడ్లకు సబ్సిడీ, ఎరువులకు యాప్, విత్తనం నుంచి విక్రయం వరకు సర్కార్ భరోసా. కార్యాచరణకు ప్రత్యేక కమిటీ. రైతు వేదికల్లో ఎరువుల పంపిణీ. సబ్సిడీపై 7 రకాల సన్నవడ్ల విత్తనాలు. ఎరువుల కోటా కోసం ఎంపీలతో కలిసి ఢిల్లీకి మంత్రుల బృందం. విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతామని, రైతుకు భరోసానివ్వడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమంటూ వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కిషన్ రెడ్డి నేను రెడీ, మెట్రోపై అశ్విని వైష్ణవ్ తో సమావేశం ఏర్పాటు చేయించిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. మెట్రో మొదటి దశకు ఐఆర్ఎఫ్సి రుణం, రెండవ దశకు అనుమతుల విషయంలో మరింత జాప్యం చేయొద్దు. మరి వీటిపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయించండి. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలు, అధికారులతో కలిసి ఆ సమావేశానికి హాజరై అన్ని వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకొని ముందుండి మరి ఐఆర్ఎఫ్సి ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలంటూ పేర్కొన్నారు. మెట్రో 2 ఫేజ్ ను కేంద్రం, రాష్ట్రం 50:50 జాయింట్ వెంచర్ గా ఆమోదించాలని కోరుతున్నామని, ఒకవేళ అనుమతుల మంజూరు ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ముందుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా బుల్లెట్ ట్రైన్స్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం. వరంగల్ ఎయిర్పోర్టు డిజైన్స్ పై చర్చ. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి పూర్తిగా దోహదపడేలా ప్రతిపాదిత బుల్లెట్ హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్స్ రావాలని, ఈ మేరకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో సమన్వయం చేసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ వరంగల్ ఎయిర్పోర్ట్ పై హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీసీలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఘనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ ముఖ చిత్రాన్ని మార్చేలా సర్కార్ ఒక కీలక ముందడుగు వేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తన డ్రీమ్ ప్రాజెక్టు గా భావిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్కూల్ ను ఈ ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. సర్కారు విద్యలో సరికొత్త గేమ్ చేంజర్ గా నిలవనున్న ఈ స్కూల్ ద్వారా మరి పేద విద్యార్థులకు హైటెక్ చదువులను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఇప్పుడు విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. మోడీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. కేంద్రం యువత కలలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుందంటూ వాపోయారు. పేపర్ లీకేజీలు, పరీక్ష నిర్వహణలో వైఫల్యాలు, రద్దవుతున్న రిక్రూట్మెంట్లు, ఆకాశాన్ని అంటుతున్న ఫీజులు, ప్రైవేటీకరణ వంటి అంశాలతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిరోజు కోట్లాది మంది యువత కలలను చిన్నాభిన్నం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ప్రతి యంగ్ ఇండియన్ భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందేనంటూ స్పష్టం చేశారు. అయితే బాధ్యత, సమగ్రత అనే పదాలు ప్రధాని నరేంద్ర మోడీకి తెలియవంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. మతతత్వ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సర్ సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ బిఎల్ఏల శిక్షణ సమావేశానికి హాజరై పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో నేడు మతతత్వ పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే ఈ ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ స్టార్ట్ అయిందంటూ పేర్కొన్నారు. 2002లో సర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లయితే ఇప్పుడు మాత్రం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ బిఎల్ఏలు పూర్తి అప్రమత్తంగా ఉండి అర్హులైన వారి పేర్లు ఓటర్ జాబితాలో చేర్చాలంటూ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో ధనికులకు మాత్రమే లబ్ధి చేకూరింది. పేదలు మరింత నిరుపేదలుగా మారారు. భారత 10 ఏళ్ల అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 80,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరి ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించారు.